రైట్ రైట్ పుల్లారావు గారు ఎట్లా చెప్తారు? ఇప్పుడు నిలబెట్టాలి అని అంటే పూర్తిగా కేంద్రం బాధ్యత అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు అనేటువంటిది. ఎస్, అంగీకరిస్తున్నారు. ఇక్కడ మిడిల్ క్లాస్ విషయంలో ఇంకా సపోర్ట్ చేయాల్సిన దానికి, లేదా ప్రైవేట్ జాబ్స్ కోల్పోయినటువంటి వాళ్ళు వీరందరికీ కూడా ఏం చేయాలి అనేది కూడా ఒకవైపు దేశవ్యాప్తంగా డిస్కస్ జరుగుతుంది. సో ఇలాంటప్పుడు ఇద్దరు కలిస్తేనే కదా చేయగలరు అనేటువంటిది ఒక వాదన. ఏం చెప్తారు? ఒకటి మనం గత నెల 2 నెలలు చూసింది ఏంటంటే ఒక పెరాలిసిస్, యాక్షన్ పెరాలిసిస్ రాష్ట్ర ప్రభుత్వాలకు అందరికీ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది. యాక్షన్ అందరికి తెలుసు ఏం చేయాలో, అందరికీ ఇలా చేస్తే బాగుంటుంది, కానీ యాక్షన్ తీసుకోలేదు కదా. అందువల్ల సుప్రీం కోర్ట్, రాష్ట్ర హైకోర్ట్స్ అక్కడక్కడ కలర్ చేసుకుని ఆర్డర్స్ పాస్ చేశాక కదలికి వచ్చింది. లేకపోతే అసలు విశేషంగా అందరికి తెలిసింది లోటు, ఆక్సిజన్ లోటు. సుప్రీంకోర్టు కలర్ చేసుకున్నాక యాక్షన్ తీసుకున్నారు. అయితే స్టేట్ గవర్నమెంట్స్ చేయాలి, తప్పకుండా స్టేట్ గవర్నమెంట్స్ బాధ్యత ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత ఉన్నది. కానీ యాక్షన్ తీసుకునేటప్పటికి ఎందుకు ఇంత స్లోగా తీసుకుంటున్నారు అది నేను ఇంకొకటి కూడా నాకు అర్థం అవుతుంది. తర్వాత కోర్టు అడిగింది, ఒక్కో కోవిడ్ పేషెంట్కి చచ్చిపోయిన వాళ్ళకి 4 లక్షలు ఇవ్వచ్చు కదా అన్నారు. మా దగ్గర డబ్బులు లేవు అన్నారు. అయితే సింపుల్ గా క్యాల్కులేషన్ వేసారు, 4 లక్షలు 3 లక్షల మందికి ఇస్తే 12,000 కోట్లు అనుకుంటున్నా. ఇది 6,80,000 కోట్లలో ఒక్కో కోవిడ్ పేషెంట్ కి 2 లక్షలు లేకపోతే 1,00,000 క్యాష్ ఇవ్వచ్చు కదా. ఈ పర్పస్ దేనికి? ఇదంతా ఎక్సర్సైజ్. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కోర్ట్స్ ఆర్డర్ ఇచ్చే వరకు బహుశా గవర్నమెంట్స్ కదలవా? కోర్ట్స్ వచ్చి ఎక్కువ కలర్ చేసుకుని అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ప్రమాదకంగా ఉన్నది. వాళ్ళు వచ్చి కలర్ చేసుకోండి. కోర్టు డ్యూటీ అది కాదు, గవర్నమెంట్ డ్యూటీ. గవర్నమెంట్స్ వెనక్కి వెళ్ళిపోయి మాకేం సంబంధం లేదు అనే పరిస్థితి అంటున్నారు. ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సరిగ్గా రాలేదు కదా ముందరికి. వాళ్ళు ఆక్సిజన్ కూడా సప్లై చేయలేకపోయారు. ఆక్సిజన్ ఇది అవసరం ఉన్నది, హాస్పిటల్ కూడా అడగలేదు. పెద్ద హాస్పిటల్స్ కి ఆక్సిజన్ ప్లాంట్స్ లేవు. స్టేట్ గవర్నమెంట్స్ కింద వస్తాయి పెద్ద హాస్పిటల్స్, సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఆక్సిజన్ ప్లాంట్స్ లేవు. 15 కమిటీలు ఉన్నాయి, కోవిడ్ కమిటీస్, 15 ఎక్స్పర్ట్ కమిటీలు ఉన్నాయి. సో మనం చూసేది ఏంటంటే యాక్షన్ తీసుకునేటప్పటికీ చాలా స్లోగా తీసుకుంటున్నారు. బహుశా కోర్ట్స్ ఇన్వాల్వ్ అవి ఇండివిజువల్ సఫరింగ్, వ్యక్తిగతంగా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి రిలీఫ్ మాత్రం కనపడలేదు. ఇప్పుడు ఏది చూసినా 6.8 లక్షల కోట్లలో ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ అన్నారా, 1,00,000 కోట్లు ఇచ్చేస్తామని 3 సంవత్సరాల తర్వాత అదేదో పెట్టేక ఇవన్నీ చేయాలి. ఫైనాన్స్ మినిస్టర్ చేయాలి, మిగతా మినిస్టర్ చేయాలి, కొంచెం పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్ ఉంటుంది, తప్పదు చేయాలి. అందువల్ల ఇది డైరెక్ట్ బెనిఫిట్ ఏమైనా వస్తుందంటే కొద్దిగా బెనిఫిట్ వస్తుంది. ఎవరికో వర్షం పడింది నాకు పొలం లేకపోయినా పర్వాలేదు అని మనం అనుకోవాలి, కానీ ఇండివిజువల్ సఫరింగ్ మీద మాత్రం ఫోకస్ అవ్వలేరు. ఇది చాలా విచారమైన పని. ఇది తప్పకుండా ఒక సొల్యూషన్ అనేది మాత్రం బాజీ గారు కోర్టులు ఇన్వాల్వ్ అవ్వాలి, క్వశ్చన్ చేయాలి. లేకపోతే వన్ స్మాల్ పాయింట్, ఇవాళ మెడికల్ సెక్టర్ నుంచి వచ్చిన సబ్మిషన్ ఏంటంటే మాకు అది వద్దు ఇది వద్దు, ఆ ఆయుష్మాన్ భారత్ ఆ రేట్స్ అయినా కొద్దిగా రేషనల్ లెవెల్ పెంచితే మేము మేనేజ్ చేసుకుంటాం, అదొక్కటి చేయండి అన్నారు. అది బాజీ గారు ఏం చెప్తారు? నేనేం చెప్పగలంటే హరిగారు, ఆంధ్రప్రదేశ్ నేను ఉదాహరణ తీసుకోవాల్సిన పరిస్థితి. నేను విమర్శించడానికి పోవట్లేదు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ నాకు అవగాహన ఉన్న దాని మీద నేను చెప్తున్నానండి. మేమంతటా మేము మా కృష్ణా జిల్లా గన్నవరంలో ఒక కోవిడ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసామండి, ఐసోలేషన్ సెంటర్. ఒక్క పైసా ఖర్చు లేకుండా మేమే డాక్టర్ని రిక్రూట్ చేసాం, మేమే నర్సులు పెట్టాం, మేమే వార్డ్ పెట్టాం, మేమే కుక్కు మొత్తం ఫుడ్ అంతా ఇచ్చి పెడితే 150 మంది పేషెంట్లు ఒక్క పైసా ఖర్చు లేకుండా రిటర్న్ వెళ్ళారండి. మేము ఫస్ట్ నుంచి కూడా పుల్లారావు గారు మేము ఏం చెప్పామంటే, ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి వాళ్ళు, కొత్త మెజార్టీతో గెలిచినటువంటి వాళ్ళు వాళ్ళ పంచాయతీలో, వాళ్ళ మున్సిపాలిటీలో, వాళ్ళ కార్పొరేషన్ లో ఐసోలేషన్ సెంటర్లు ఎస్టాబ్లిష్ చేసి ప్రభుత్వమే మందులు ఇచ్చి ఆదుకోమని చెప్పానంటే, ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బెడ్ల విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహించడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రులు అడ్డగోలుగా దోచుకున్నాయి పుల్లారావు గారు. దానివల్ల సామాన్యుడి చేతిలో 70,000 రూపాయలు ఉచితంగా పెట్టి 7 లక్షల రూపాయలు డైరెక్ట్ గా లాగేసుకున్నారు. అతను ఇప్పుడు కాపాడటం అనేది, ఇప్పుడు నన్ను కాపాడాడు అనుకోండి, నా కేంద్రంతో సహాయంతో నాకేం అవసరం చెప్పండి. ఒక మధ్యతరగతి ఉద్యోగస్తుడికి ప్రాబ్లం వచ్చింది, కాపాడే పరిస్థితి ప్రభుత్వం తీసుకుంది అనుకోండి, అతను సహాయం కోసం చేతులు చేసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పి నేను అడుగుతున్నాను పుల్లారావు.
ఇక్కడ మనం ఏమంటాం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను సక్కరించలేనటువంటి ఆక్సిజన్ ఇచ్చారు, వెంటిలేటర్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు కడప ఉందండి, పెద్దలు తులసిరెడ్డి గారు కడప జిల్లాలో కలెక్టర్ గారు ఆక్సిజన్ సిలిండర్లు ప్రాబ్లం అని చెప్పారంటే మేమంతటా మా వాళ్ళందరూ ఎతికితే టౌన్లో ఆ రోజు 450 బండలు దొరికినాయండి. అంటే వ్యాపారస్తులకి కమర్షియల్ గా చేసేటువంటి పరిస్థితి. హాస్పిటల్ వాళ్ళు కమర్షియల్ చేశారు, ఆక్సిజన్ సిలిండర్ వాళ్ళు కమర్షియల్ చేశారు, ప్రభుత్వం కూడా వాళ్ళతో చేతులు కలిపింది. మొత్తానికి అంతా అయిన తర్వాత ప్రభుత్వం పట్టించుకొని మీరు ఆయుష్మాన్ భారత్ అన్నారు కదా. అవునవును, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ నుంచి వచ్చే సపోర్ట్ కూడా హాస్పిటల్స్ నుంచి వస్తున్న విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు అనేది, దాని ద్వారా ఎట్లా మెరుగైనటువంటి పరిస్థితి వస్తుంది అని మీకు ఈ రాష్ట్రంలో ఏం చెప్పారంటే మాకు కేంద్రంతో అవసరం లేదు, మొత్తం మేమే చూసుకుంటాం అంటారు. తీరా చూస్తే ఇక్కడ ఎవరికి ఏమీ కానటువంటి పరిస్థితి. ఒక మండలానికి ఒక అంబులెన్స్ ఉంటుందండి, గంటకి ఒక వ్యక్తికి జబ్బు వచ్చినటువంటి సింప్టమ్స్ కనపడతాయి. 24 మంది ఫోన్ చేస్తే 2-3 సహాయం చేసేటువంటి పరిస్థితి తప్ప అందలేనటువంటి పరిస్థితి. అంబులెన్స్ వాడు 10,000 రూపాయలు ఇస్తే గానీ పేషెంట్ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. ఆఖరికి డైనమిక్ సిటీ ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితి వచ్చిందంటే నిజంగా అవసరం అనుకున్నారు. రాష్ట్రంలో శ్మశానంలో కట్టెలు దేశంలో సరే ఇప్పుడు మీరు సమాజంలో దోపిడీ ఒక పక్క జరుగుతూ ఉంది. రైట్ కాదు ఆర్థికంగా చేయూతనివ్వాల్సినటువంటి కార్యక్రమాలు, లేకపోతే ఆర్థికంగా మెరుగవ్వాలంటే ఏం చేయాలి, లేకపోతే ఇలాంటి ఆర్థిక సంక్షోభ సమయంలో గతంలో కూడా ఎదురైనప్పుడు హ్యాండిల్ చేసిన విధానానికి కేంద్రం ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్నటువంటి విధానానికి కూడా తేడా ఉంది అనేది ఆర్థిక నిపుణుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. దానికి కదా ఆంధ్రప్రదేశ్ లో ఉచితంగా ఇస్తానన్నటువంటి ఆనందాన్ని నానా బాధలు పెట్టి ఆ మందులు అమ్ముకున్నారండి ఇక్కడ. ఇంకా ప్రజల యొక్క జేబులో డబ్బులు ఎక్కడ ఉంటాయి సార్? ఇక్కడ పాలకులు ప్రభుత్వం డబ్బులు లాగేసుకుంటా ఉంటే ఇంకా ప్రజలకి మనం ఇచ్చినటువంటి డబ్బులు ఎక్కడ ఉంటారు? మొదటి విడతలో ఇచ్చారు అడిగారు, ఒక్కొక్కళ్ళకి 1000 రూపాయల లెక్కన పంపించారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, వాళ్ళ అనుకూలమైనటువంటి వాళ్ళకి చేస్తున్నారు. కానీ సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళకి అందనివ్వకుండా చేశారు. దానివల్ల ఏం చేశారంటే డైరెక్ట్ గా ఇచ్చేటువంటి పరిస్థితి చేశారు. ఇప్పుడు కూడా చేసినటువంటి అవసరం ఉంది. రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నోటిఫై చేసి వాళ్ళకి డైరెక్ట్ గా అకౌంట్ లో వాళ్ళకి ఉద్దీపన చేసినటువంటి పరిస్థితి ఉందనేది నా వ్యక్తిగతమైన. రైట్ సార్, మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు డిమాండ్ చేస్తున్నారు, దేశవ్యాప్తంగా మిమ్మల్ని ప్రశ్న చేస్తుంది. గీతానంద్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఇంకా ఎలాంటి చేస్తే బెటర్ అంటారు ప్రాక్టికల్ గా? ఎస్, రాజకీయంగా సరే డిమాండ్స్ వేరుగా ఉంటాయి, ఆరోపణలు పరస్పరంగా ఉంటాయి, కానీ ఒక ఆర్థిక రంగ నిపుణులుగా లేదంటే ప్రజలకు సంబంధించినటువంటి పరిస్థితులన్నీ గమనిస్తున్న వ్యక్తిగా మీరు చెప్పదలిచింది ఏంటి? యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ లో మార్పులో లేకపోతే చేర్పులో ఇప్పుడైతే చేయరు, కానీ అట్లీస్ట్ ఇప్పుడు మనకి కార్పొరేట్ ట్యాక్స్ ని మనం 2019 సెప్టెంబర్ లో తగ్గించుకోవడం జరిగింది. అలా ఈ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ లో నెక్స్ట్ 1 year or 2 years డైరెక్ట్ గా ట్యాక్స్ ఏదైతే కడుతున్నారో వ్యక్తులు, దీనిలో కొంతవరకు తగ్గిస్తే వీళ్ళ దగ్గర సేవింగ్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. సో రైట్ గీతానంద్ గారు, రైట్ వస్తాం మీ దగ్గరికి. ఎస్ తులసిరెడ్డి గారు, మనం చూస్తున్నాం అంటే సరే దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద మనం మాట్లాడుతున్నాం, బాజీ గారు ఆంధ్రప్రదేశ్ను ఉదాహరణగా తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సరే ఓకే, ప్రాక్టికల్గా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నేను చెప్పొచ్చేమో, కానీ ఆర్థికంగా హ్యాండిల్ చేస్తున్నటువంటి విధానంలో దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం చాలామంది నుంచి వస్తున్నటువంటి అభిప్రాయాలు కూడా ఇంకొంచెం బెటర్గా ఏం చేయాలి అనే దాని మీదే అందరి ఆలోచన కూడా ఉన్నది. సో అలాంటి విషయంలో మీరు చెప్పదలుచుకున్నది ఏంటి సూచనలు? తులసిరెడ్డి గారు, ఒకటి పర్యాటక రంగానికి ఆర్థిక సహాయం చేసినట్టే ఈ యొక్క ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, మిగతా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వాళ్ళకు కూడా కొంత ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉంది. దట్ ఈస్ నెంబర్ 1. రెండవది వచ్చేసి టెంపుల్స్ వచ్చేసి పూజారులకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు వచ్చేసి ఆర్థిక సహాయం కొన్నాళ్ళ పాటు చేయాల్సిన అవసరం ఉంది. మూడవది కరోనాతో చనిపోయిన కుటుంబాలకు సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా 4 లక్షలు 5 లక్షలు కాకుండా కానీ అంతో ఇంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతో ఇంతో సహాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబాలు యజమానిని కోల్పోవడమే కాకుండా ఈ ఖర్చుల కోసం వచ్చేసి చాలా మటుకు ఆర్థికంగా చితికిపోయాయి. కాబట్టి కొంతవరకు ఆ కుటుంబాలను సుప్రీంకోర్టు చెప్పిన మేరకు కాకుండా అంతో ఇంతో ఆర్థిక చేయాల్సిన అవసరం ఉంది. 4వది వచ్చేసి నేను ముందే చెప్పినట్లు భౌతిక దూరాన్ని పాటిస్తూ ఎవరెవరి పనులు గతంలో ఏం చేసుకోవడానికి అవకాశం ఉందో అటువంటి పనులన్నీ కల్పించే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలా. తర్వాత
కరోనా పేషెంట్లకు వాళ్ళకు మందులు, ఇంజెక్షన్లు, మందులతోనే వాళ్ళు ఆర్థికంగా దెబ్బతినకుండా అవి చౌకగా లభించేటట్టుగా, ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్ కూడా చౌకగా లభించేటట్టుగా చూడాల్సిన అవసరం ఉంది. రైట్. గీతానంద్ గారు ఏంటి ఫైనల్ కంక్లూజన్ ఏంటి? మీరు చెప్పదలుచుకుంది ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వాలకి? ప్రధానంగా ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పిన పాయింట్స్ లో కీలకమైనది ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారీగా ఇబ్బంది పడుతున్నటువంటి మాట వాస్తవం. దాంతో పాటుగా క్యాబ్ డ్రైవర్స్, ప్రధానంగా ఆటోలు కానీ క్యాబ్ డ్రైవర్స్ కానీ ఇప్పుడు ఏమైందంటే అందరితో కలిసి ట్రావెల్ చేయడానికి అందరూ ఇష్టపడలేదు. మనకు చూస్తే క్యాబ్లు, షేరింగ్ ఆటోలు ఇవన్నీ ఉండేవి. వాళ్ళు ప్రధానంగా బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఒకటి. గత సంవత్సరం నుంచి కూడా మనం దీని గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. టూరిజం కి ఇచ్చారు కదా, అట్లాగే వీళ్ళని కూడా కన్సిడర్ చేయాలి. రెండవది ఏమైందంటే ఈ సంపద అంతా కూడా ఇప్పుడు ఇంతకుముందు మనకు టీ అంటే బయట తాగేవాళ్ళు, ఇప్పుడు ఎవరు తాగట్లా, కార్పొరేట్లకు వెళ్ళిపోతుంది. సో డైరెక్ట్ గా కార్పొరేట్ వెళ్ళి టీ ప్యాకెట్ కొనుక్కొచ్చి ఇంట్లో కాసుకొని తాగుతున్నారు, ఆఫీసులో కాసుకొని తాగుతున్నారు తప్ప బయట దెబ్బతింటున్నాయి వ్యాపారాలు. పూల దగ్గర నుంచి, పండ్ల దగ్గర నుంచి చాలా వరకు కూడా అందరూ షోరూమ్స్ కి వెళ్ళడానికో, లేకపోతే ఇప్పుడు బయట పెద్ద పెద్ద బ్రాండెడ్ షోరూమ్స్ వచ్చాయి కూరగాయలకు కూడా, వాటికి వెళ్ళడానికి సిటీలో ప్రిఫర్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా వాళ్ళు కూడా దెబ్బతిని ఈ అనార్గనైజ్డ్ నుంచి ఆర్గనైజ్డ్ సెక్టర్ వైపు డబ్బులు వెళ్తున్నాయి. సో వీటిల్లో ఈ అనార్గనైజ్డ్ గా ఎవరైతే దెబ్బతింటున్నారో వాళ్ళ మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ట్యాక్స్ కి సంబంధించి పర్సనల్ గా మనం ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నామో, ఇన్కమ్ ట్యాక్స్ లో కొంత మేరకు స్లాబుల్లో చేంజ్ చేయడం కానీ, సేవింగ్స్ పెరిగేటట్టుగా, అంటే మనకి డబ్బులు చేతిలో కొంత మిగిలేటట్టు సంపాదన ఉన్న వాళ్ళకి కొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే కార్పొరేట్ ట్యాక్స్ ఏదైతే 2019లో తగ్గించామో దాన్ని కొంతమేర పెంచుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు మధ్యతరగతి వాళ్ళ మీద, ఎంప్లాయీస్ మీద ఏదైతే వేస్తున్నామో వాళ్ళని క్లస్టర్ చేసి ఆ క్లస్టర్ కి సపరేట్ గా ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేటట్టుగా కొంత చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది తీసుకుంటే డైరెక్ట్ గా బెనిఫిట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. పుల్లారావు గారు ఫైనల్ కంక్లూజన్ ఏంటి? చూసేది ఏంటంటే చాలా దూరం వెళ్ళాలి. ఒక్కొక్క స్టెప్ అయినా ముందలు తీసుకుంటే రిలీఫ్ వస్తుంది. పేద దేశం, 130-140 కోట్లు ఉన్నారు. 5వ ప్లేస్ ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ అయినా ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి అదంతా ఇంపార్టెంట్ కాదు. సో తప్పకుండా ప్రభుత్వం కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. అది ఇప్పటి వరకు కనపడట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు అయినే, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అయినే. అన్నిటికంటే ముఖ్యం, అక్కడక్కడ తప్పులు చేసేవని ఒప్పుకుంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దిద్దుకోవచ్చు, ముందరికి వెళ్ళవచ్చు. అదే ఎదురు చూస్తాం. బాజీ గారు ఫైనల్ గా కొన్ని సరిదిద్దుకోవాల్సినవి ఉన్నాయి, కొన్ని జరిగినట్టు ఒప్పుకోవాల్సినవి ఉన్నాయి, చేయాల్సినవి ముందున్నాయి. సో ఏం చేయబోతున్నారు రాబోయే రోజుల్లోనైనా? మనం ముందు ఊతం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలెడితే అందులో వెళ్ళేటువంటి ప్రక్రియలో మిగతా ఏమున్నాయి అనేది కూడా మన కళ్ళకి కలిసేటువంటి పరిస్థితి అవుతుంది. మిగతా సామాజిక రంగాలు, ఇప్పుడు వైద్య రంగానికి ఏదైతే సహాయపడేటువంటి సంస్థలు అన్నాం చూసారా, ఇలా సంస్థలు చాలా వరకు కింద క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఖచ్చితంగా ఆచరించాల్సిన అవసరం కూడా ఉంది. మిగతా ఏ మీడియంలో ఉన్నటువంటి కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాళ్ళకి ఉద్దీపన చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఉందని కూడా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అంటే దీని విధంగా నేను కూడా కొంత ఆలోచన పార్టీ లైన్ లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తానండి. రైట్ సార్, థ్యాంక్ యూ. మొత్తానికి కేంద్రం అయితే మరొక ప్యాకేజీ ప్రకటించింది. దీని ద్వారా ఎంతవరకు ప్రయోజనం కలుగుతుంది, ఏ రంగాలపైన దీని ప్రభావం ఉండబోతుంది అనేది కేటాయింపుల ద్వారా కూడా కొంత చూసాము. అయితే మిగిలిపోయినటువంటి రంగాలు కావచ్చు, ఆదుకోవాల్సినటువంటి వారు, తద్వారా ఆర్థిక రంగాన్ని కూడా మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరాన్ని, ఆ దిశగా కూడా కేంద్రం అడుగులు వేయాల్సినటువంటి